ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 3,694 భర్తీ దశలో ఉన్నాయి. భర్తీ చేసిన ఉన్నాయి. 9,210 భర్తీ దశలో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది 28,534, పూర్తి చేసింది భర్తీ చేసింది 22,892, భర్తీ దశలో ఉన్నది 5,642. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం. భర్తీ చేసింది 2,047, 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు, యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి, ఒక సిస్టమ్ తేవాలి, రిఫార్మ్స్ తేవాలనే ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం. దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలడ్డం పెట్టింది గవర్నర్ గారు. ఆ బిల్లుకు మోకాలు అడ్డు పెట్టి అడ్డుకున్నది గవర్నర్. లేకపోతే ఈ పాటికి ఈ 105 పోస్టుల భర్తీ కూడా అయిపోయేది. ఇతర సంస్థలు అన్నీ కలుపుకొని 54,846 అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 49,351 జారీ చేసినాం. అందులో భర్తీ చేసింది 49,132, కేవలం భర్తీ దశలో ఉన్నది 219. సమరీ చెప్తా ఉన్నా, ఒకసారి వినండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మొత్తం 2,32,308 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇచ్చింది 2,60,0735, భర్తీ చేసింది పూర్తయింది 1,60,083, భర్తీ దశలో ఉన్నది 42,652. ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో, ప్రభుత్వ రంగంలో? నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు, గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి. అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినారని ఊదరగొడుతున్నాడు. వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్లవేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే, నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను. వారు చెప్పరు కాబట్టి నేను చెప్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు, వీళ్ళకి తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో, రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల, ఆయన చెప్పిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్